మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. మాగుంట శరత్చంద్రారెడ్డి, మాగుంట సుస్మిత పెళ్లి రోజు సందర్భంగా నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ సాయిబాబా మందిరంలో ఎంఎస్ఆర్ సేవా సమితి అధ్యక్షులు సాయిబాబా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరత్చంద్రారెడ్డి దంపతులు నిన్ను నూరేళ్లు ఆరోగ్యంతో వైవాహిక జీవితం సంతోషంగా గడపాలని షిరిడి సాయిబాబా ఆశీస్సులతో మాగుంట శరత్చంద్రారెడ్డి వ్యాపారం పరంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. అనంతరం సర్వమత ప్రార్థనలు చేశారు. పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం నిషాద్, రూపక్, రహీం, మణి, అభి పాల్గొన్నారు. మాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి, మా ఆప్తులు, మా మంచు కోరుకునే వ్యక్తి మాగుంట శరత్చంద్రారెడ్డి మరియు మాగుంట సుస్మిత గారుల పెళ్లి రోజు. ఈరోజు స్థానిక చిల్డ్రన్స్ పార్క్ నందు షిరిడి సాయిబాబా ఆశీస్సులు ఆ కుటుంబానికి ఉండాలని ఈరోజు ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆ కుటుంబం దినదిన వ్యాపార రంగాల్లో కానీ వృత్తిపరంగా కానీ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతి పేద వ్యక్తులకి, పేద మనుషులకి అందరికి కూడా ఉపయోగకరంగా ఆ కుటుంబం నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఆ కుటుంబం కూడా ఏ కార్యక్రమం కోరుకున్నా కూడా ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు, ఆ బాబా ఆశీస్సులు ఆ కుటుంబానికి ఉండాలనేది ప్రత్యేకంగా తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ కుటుంబం ఎప్పుడు కూడా ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడే కుటుంబం, ఆ కుటుంబం చల్లగా ఉండాలనేది మా అందరి అభిప్రాయం. అందుకని ఈరోజు ఎన్నో కార్యక్రమాలు, సర్వమత ప్రార్థనలు ఈరోజు సాయిబాబా గుడిలో కానీ, మధ్యాహ్నం మసీదులో కానీ, సాయంత్రం చర్చిలో కానీ, అదేవిధంగా పేద అందరికి కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ కుటుంబం మరి పరితపిస్తున్న వ్యక్తి. ఖచ్చితంగా ప్రతి ఒక్క కష్టాల్లో ఉన్నప్పుడు ఆ మనిషిని ఆపదలో ఆదుకోవాలనే ఆ వ్యక్తిత్వం మాగుంట శరత్చంద్రారెడ్డి. అందుకని ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉండాలని, ఆ భగవంతుడు ఆశీస్సులు ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.